నమస్కారం. ఈటీవీ లైవ్ మానసకి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం కోర్సులు, కెరీర్ గైడెన్స్. నా పేరు వేదుల శాంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్ర మహిళా కళాశాల. అయితే కోర్సులు, కెరీర్ గైడెన్స్లు అన్న ప్రశ్న ప్రతి విద్యార్థిలోనూ ఎప్పుడు మొదలవుతుందంటే 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, సైన్సెస్, హిందీ, మ్యాథమెటిక్స్ 6 విభిన్నమైన కోర్సుల్ని పాపం ఆ చిన్న మెదడులో మనం సృష్టించి వాటిని అలా మదనపరిచి 10వ తరగతి విద్యార్థిని 15-16 సంవత్సరాల వయసులో తయారు చేస్తాం. తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 10వ తరగతి వరకు అందరూ వచ్చినా కూడా అక్కడి నుంచి పాయలుగా విడిపోతారు. దానికి కారణం ఏంటి? కోర్సులు ఏ కోర్సు చదివితే బాగుంటుంది, ఏ కోర్సు చదివితే మనకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మన కోర్సు ఇలా అయిన వెంటనే అందుబాటులో ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలు అన్నీ కూడా 6 విభిన్నమైన కోర్సులు చదివిన ప్రతి 10వ తరగతి విద్యార్థిలోనూ తలెత్తే సమస్యలు. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ప్రతి స్టూడెంట్ ఛానల్ కూడా నేను చెప్పాను కదా, ఇలా 4 పాయలుగా విడిపోతుంది. ఆ 4 పాయలు ఏంటంటే విశిష్టమైన సాంప్రదాయ కోర్సులు. అవి ఏంటి? ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సైన్స్ కోర్సులు, ఎంఈసీ, సిఈసీ, కామర్స్ కోర్సులు, ఇవే కాకుండా హెచ్ఈసి, ఆర్ట్స్ కోర్సు. ఇప్పుడు 1 by 1 ఏంటనేది మనం పరిశీలించగలిగితే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఎంపీసీ. ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ 3 చదివిన విద్యార్థి ఎక్కడికి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది, ఏ కోణంలో నిర్ణయించబడుతుంది అంటే ఒకటి ఇంజనీరింగ్. అంటే ఎంపీసీ చదివిన ప్రతి విద్యార్థి తర్వాత ఎంసెట్ రాస్తారు, జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ రాస్తారు, లేదా నిట్ ఎన్ఐటి రాస్తారు, లేదా ఇంకా కేసెట్ అవి మిగతా సెట్స్ అన్నీ కూడా ఇంజనీరింగ్ సెట్స్ అన్నీ రాస్తారు. అంటే ఎంపీసీ చదివిన విద్యార్థి తాలూకు భవిత ఎక్కడ నిర్దిష్టంగా ఫిక్స్ చేయబడుతుంది అంటే ఇంజనీరింగ్ సైడ్ మాత్రం నిర్దిష్టంగా ఆ కోణంలో నిర్ణయించబడుతుంది. అయితే ఈ కేసెట్, ఇంజనీరింగు, ఎంసెట్ రాసుకుంటూ వచ్చిన ఇంజనీరింగ్ విభాగంలో కూడా చాలా పలు శాఖల్లో వాళ్ళకి నిర్దిష్టమైన భవిష్యత్ అనేది నిర్ణయించబడి ఉంటుంది. అందులో మెకానికల్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, నెక్స్ట్ సిఎస్సిఐటి ఉంటుంది, నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే ఏరోనాటికల్ ఉంటుంది, ఇంకా అంతకన్నా చెప్పుకోవాలంటే మెటలర్జీ ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఈ కోణాల్లో అంటే ఒక ఇంజనీరింగ్ అంటే ఒక ఎంపీసీ ఒక కోణం అయితే, ఎంపీసీ నుంచి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కోణం అయితే ఇంజనీరింగ్లో కూడా పలు శాఖలుగా ఉంది. వీటిల్లో ఆ విద్యార్థి తన గోల్ అంటే ఇవి ఎంచుకోబోయడానికి ముందు ఒక చిన్న హోంవర్క్ ప్రతి విద్యార్థి చేయాలి. 10వ తరగతి విద్యార్థి ఆ హోంవర్క్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నా గోల్ ఏ దశలో వెళ్ళాలి, నేను నిర్ణయించుకున్న దశ ఏంటి అంటే నేను ఒక మంచి బ్యాంక్ ఎంప్లాయీని కావాలా, నేను ఒక మంచి ఇంజనీర్ని కావాలా, నేను ఒక మంచి డాక్టర్గా రాణించదలుచుకున్నానా, లేదా నేను ఒక టీచర్ అవదలుచుకున్నానా, ఇవన్నీ కూడా వాళ్ళు కూర్చుని తమ మేధమదనం చేయవలసి ఉంటుంది. అంటే తమ మేధస్సుకి పదును పెట్టి నేర్చుకుని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా హోంవర్క్ ఏంటంటే మంచి గురువుల దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మ్యాథ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను నెక్స్ట్ ఏ కోర్సులు చదవాలి అనేది, ఏ కోర్సుకి వెళ్తే ఎటు రాణిస్తారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత పిల్లల తల్లిదండ్రుల మీద ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంపీసీ గురించి మనం ఫస్ట్ నిర్ణయించుకోదలుచుకుంటే ఎంపీసీ నుంచి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి ఎంసెట్, కేసెట్స్, జేఈ అడ్వాన్స్డ్, నీట్ వీటికి వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ ర్యాంకింగ్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్లో పలు విభాగాల్లో మీ తాలూకు అనేది మీ ఆసక్తి దేని మీద ఉందో దాని మీద ఫిక్స్ చేసుకుని ఆ దృక్పథంలో చేస్తే మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. రెండవ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అయితే ఈ 3 తాలూకు సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్తు ఎటు వెళ్తుంది? ఎంబీబీఎస్ వైపు, లేకపోతే ఫిజియోథెరపీ వైపు, డెంటల్, కార్డియాలజీ, న్యూరాలజీ, వాళ్ళకి ఏది ఆసక్తికరంగా అనిపిస్తుందో, వాళ్ళ అభిరుచి దేని మీద వాళ్ళని నిలబెడుతుందో దాని కోణంలో నీట్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళవలసి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతాయి ఈ నీట్ కోర్సెస్. ఈ నీట్ కోర్సెస్లో ఏ విద్యార్థి అయితే తమ అతి మిక్కిలి శ్రద్ధని, అతి మిక్కిలి ఇంట్రెస్ట్ని క్రమపరుస్తారో దానికి వాళ్ళు ఆ ర్యాంకింగ్ని బట్టి వీళ్ళు మనం ఇప్పుడు ఉదహరించుకున్న ఈ విభాగాల్లో వాళ్ళ తాలూకు నిర్ణయం, వాళ్ళ గోల్ అనేది అక్కడ ఫిక్స్ చేయబడుతుంది. ఇవి రెండు గనక సైన్స్ స్ట్రీమ్లో కాకుండా నాకు సైన్స్ అంటే భయం అన్న విద్యార్థులు ఉన్నారనుకోండి, ఎంఈసీసీఈసీలకి రావాల్సి వస్తుంది.
ఎంఈసీకి వస్తే ఏంటి? వాట్ ఈజ్ ఎంఈసీ? మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అంటే ఈ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ చదివిన విద్యార్థులు ఏ దిశలో ప్రయాణించవలసి వస్తుంది? మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ స్ట్రీమ్ మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుందంటే, ఒకటి బీకామ్, 2 బీబీఏ. అగైన్ బీకామ్లో పలు శాఖలు ఉన్నాయి. బీకామ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ ఉంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది, బీకామ్ ఆనర్స్ ఉంది, బీకామ్ జనరల్ ఉంది, బీకామ్ ఫారిన్ ట్రేడ్ ఉంది. ఇవన్నీ ఇలా తీసుకెళ్తూ మళ్ళీ మీకు ఇక్కడి నుంచి మీ తాలూకు అభిరుచి దేని మీద ఉంది అంటే మీరు నెక్స్ట్ ఏం అవ్వదలుచుకున్నారు. ఇవే కాకుండా ప్రొఫెషనల్ స్టడీస్ కూడా 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే సిఎంఏ, కంపెనీ సెక్రటరీస్, సిఎస్ అండ్ సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్. ఈ 3 వృత్తి విద్యా కోర్సులు. మళ్ళీ వీటిని ఆ ప్రొఫెషనల్ కోర్సుల్లో తీసుకుంటే దానిలో రాణిస్తే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఒక కంపెనీ సెక్రటరీ అవ్వచ్చు, ఒక సిఎంఏగా కూడా మేనేజ్మెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్గా కూడా వాళ్ళ భవిత నిర్ణయించబడుతుంది. అంటే ఒక ఎంఈసీ ఆప్షన్ తీసుకున్న పిల్లగాడు వీటన్నిటిలోకి వెళ్ళొచ్చు. అంతేకాదు ఎంఈసీ తీసుకున్న వాళ్ళకి ఇంకొక అవకాశం ఏంటంటే బిఎస్సి స్టాటిస్టిక్స్, అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్సెస్లో బీఎస్సీలో ఎంఎస్సిఎస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్సెస్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఇవి కాకుండా నాకు మ్యాథమెటిక్స్ అంటే భయం అని ఏ పిల్లలైనా చెప్పారనుకోండి, వెంటనే మనం వాళ్ళకు చూపించవలసిన దోవ సిఈసి, అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఈ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ తోటి తీసుకున్న పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ల వరకు కూడా రాణించగలుగుతారు. అయితే రాణించగలుగుతారంటే జాయిన్ అయిపోయిన వెంటనే నేను ఐఏఎస్ అయిపోయాను అనుకోవడం కాదు. వాళ్ళు ఈ కోర్సు తీసుకుని రాణించే వ్యవహారంలో దృక్పథంతో కోర్సు తీసుకున్న మొదటి రోజు నుంచి కోర్సు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఈ సిఈసి పిల్లలు కూడా ఎంఈసీ పిల్లల్లాగే అన్ని కోణాల్లో బీకామ్, బీబీఏలకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎక్సెప్ట్ బీఎస్సీ, ఎంఎస్సిఎస్. అంటే ఒక్క చిన్న డిఫరెన్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి బీఎస్సీలో ఎంఎస్సిఎస్ ఆప్షన్ ఉంటుంది. సిఈసి చదివిన విద్యార్థులకి బీఎస్సీ ఆప్షన్ ఒక్కటే ఉండదు. కానీ ఈ బీకామ్ పలు శాఖల్లోనూ, బీబీఏలోనూ వాళ్ళకి సమానమైన ఉపాధి అవకాశాలనే ఉన్నాయి. ఇంక ఇవన్నీ కాకుండా మాకు ఇవన్నీ కాదండి, మాకు ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ గట్టిగా ప్రయత్నిస్తారు పిల్లలు, వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు అనుకుంటే హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్. ఇది ఒకానొకప్పుడు కోర్సుల్లో రారాజుగా వెలిగింది. కాకపోతే ఈ మధ్య కాలంలో దీనికి ఆదరణ తగ్గి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆదరణ పుంజుకుంటోంది. కారణం ఏంటంటే ఇవి చదివిన పిల్లలు సివిల్ కోచింగ్ తీసుకుని బీకామ్ కానీ, బీఏలో పలు కోణాల్లో, అంటే బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ తీసుకోవచ్చు, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ తీసుకోవచ్చు. సైకాలజీ ఇప్పుడిప్పుడే మంచిగా భూమిలో ఉన్న కోర్సు. ఇవన్నీ తీసుకోవచ్చు. దీని ద్వారా సివిల్ కోర్సెస్కి తీసుకుని కూడా హెచ్ఈసి పిల్లలు ఎక్కువ రాణించే స్కోప్ కూడా ఉంటుంది. అయితే ఇవి సాంప్రదాయ ఇంటర్మీడియట్ కోర్సెస్ అని మనం చెప్పుకున్నాం. ఇవి కాకుండా సాంప్రదాయం కాకుండా ఇంకా ఏముంటాయంటే పాలిటెక్నిక్ ఉంటుంది, సీప్, కామన్ ఎంట్రన్స్ పాలిటెక్నిక్ ఉంటే ఎగ్జామ్ ద్వారా పిల్లలు ఈ సాంప్రదాయ ఇంటర్మీడియట్ కోర్సెస్ కాకుండా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళని డిప్లొమా సర్టిఫికేట్స్ ఇస్తారు. సో ఆ రకంగా వెళ్ళదలుచుకుంటే పాలిటెక్నిక్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత వాళ్ళని డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది అవుతుంది. ఈ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఈసెట్ ఎఫ్డిహెచ్ అని జరుగుతుంది. ఈసెట్ ఎఫ్డిహెచ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎలా అయితే ఎంసెట్ అయ్యాక +2 అంటే ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళు ఇంజనీరింగ్ విభాగంలో వీళ్ళు వస్తే, ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్కి వీళ్ళు వస్తే, వీళ్ళు ఏం చేస్తారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆల్రెడీ పాలిటెక్నిక్ లో చదివారు కాబట్టి డిప్లొమా సర్టిఫికేట్ తోటి లేటరల్ ఎంట్రీలో ఇంజనీరింగ్కి వస్తారు. కాబట్టి వీళ్ళు నేరుగా +2 తోటి ఇటు వస్తే, వీళ్ళు ఆల్రెడీ 2 సంవత్సరాలు వీళ్ళు ఎక్కువ చదివారు, పాలిటెక్నిక్ కోర్సులో ఎక్కువ చదివారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, 2వ సంవత్సరంలోకి అడ్మిషన్ వచ్చి మళ్ళీ ఈ స్ట్రీమ్ తోటి కలుస్తారు. వీళ్ళు చదివేది బీటెక్ అయితే వాళ్ళు చేసేది ఈసెట్ ఎఫ్డిహెచ్ ద్వారా వచ్చేది బీఈ వస్తుంది, బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ రెండింటిని అనుసంధానం చేసుకున్న ఏ కోర్సుకు వచ్చినా, అంటే ఎంపీసీ సైడ్ వచ్చినా, పాలిటెక్నిక్ సైడ్ వచ్చినా, ఖచ్చితంగా ఆ విద్యార్థి రాబోయే డిజిగ్నేషన్ ఎటువంటి వాటిలోకి వస్తారంటే ఇంజనీరింగ్ విభాగంలోకే వస్తారు. ఇంకా నెక్స్ట్ ఎంఈసీ, సిఈసి, హెచ్ఈసి అనుసంధానంతో వచ్చిన పిల్లలు ఎటు వస్తారంటే వీళ్ళు మళ్ళీ ఈ చెప్పుకున్నాం కదండి, కామర్స్ విభాగంలో, వాణిజ్య విభాగంలో, బిజినెస్ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్లో వస్తారు. అయితే ఈ పాలిటెక్నిక్ చదివిన పిల్లలకి కూడా కొంచెం ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పించడం కోసం వీళ్ళకి కూడా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్లోకి ఈ మధ్య కాలంలో, అంటే ఒక 4-5 సంవత్సరాల కిందటి నుంచి వీళ్ళకి కూడా అందులో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
సో పాలిటెక్నిక్ చదివిన పిల్లలు కూడా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ లేకపోతే బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ కానీ అంటే మోర్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్స్ అది వీటిల్లోకి కానీ అనుసంధానం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న సాంప్రదాయ కోర్సులు, ఇప్పుడు మనం చెప్పుకున్న పాలిటెక్నిక్కి కాకుండా ఇంకా 10th క్లాస్ తర్వాత డైరెక్ట్గా ఉపాధి అవకాశాలతోనే అంటే చాలా సత్వరమైన ఉపాధి అవకాశాలతోటి ఎటువంటి కోర్సెస్ చదువుకోవచ్చు అంటే వొకేషనల్ అండి. వొకేషనల్ కోర్సెస్ అంటారు. ఈ వొకేషన్లో చాలా ఉపాధి అవకాశాలు ఉన్న సర్టిఫికేట్ కోర్సెస్ అంటాం వీటిని. అవి చాలా వరకు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే ఒక 20-30 కోర్సెస్ వరకు ఉన్నాయి సర్టిఫికేట్ కోర్సెస్. వీటిని కూడా డిప్లొమా కోర్సెస్ అని అంటారు. ఈ డిప్లొమా కోర్సెస్లో టైలరింగ్ ఉంది, పెయింటింగ్ ఉంది, వెజిటబుల్ కార్వింగ్ ఉంది, లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది, టాక్సేషన్ అండ్ అకౌంటెన్సీ ఉంది, అకౌంట్స్ అండ్ ప్లానింగ్ ఉంది. తర్వాత వీడికి రేడియోథెరపీ అంటే ఈ ఎక్స్రేస్కి వీటికి తీసుకోవడం కోసం సర్టిఫికేట్ ఇన్ రేడియోథెరపీ ఉంది. ఇవన్నీ కూడా ఏంటి ఉన్నాయంటే ఈవెన్ ఇవాళ రేపు అయితే ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉంది, లేకపోతే మొబైల్ టైలరింగ్ ఉంది, మొబైల్ హార్డ్వేర్ రీస్ట్రక్చరింగ్ అంటే వాటిని చేసేది ఎట్లా అనేది చిన్న చిన్న ఇంజనీరింగ్ కోర్సెస్ టైప్లో ఈ వొకేషనల్ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ వొకేషనల్ అవకాశాలు తీసుకున్నా, సాంప్రదాయ కోర్సులు తీసుకున్నా, లేదా ఇటు పాలిటెక్నిక్ సైడ్ తీసుకున్నా ఫస్ట్ విద్యార్థి తను ఏమి అవదలుచుకున్నాడు అనే హోంవర్క్ అన్నాను కదండి, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మీరు 1 నెల టైం తీసుకోండి, 2 నెలలు టైం తీసుకోండి 10th క్లాస్ తర్వాత, కానీ ఈ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది నేను ఇంతలాగా రెండోసారి కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు అవగాహన లోపంతో వచ్చేస్తుంటారు. 30 సంవత్సరాల అనుభవంలో నేను చూసింది ఏంటంటే ఇటు సాంప్రదాయ కోర్సులు, ఒక పక్క సాంకేతిక కోర్సులు, ఇవి రెండూ కాకుండా వొకేషనల్ కోర్సులు, ఈ మూడిటితోటి అనుసంధానం చేసుకున్న పిల్లలు ఎంతో మంది అంటే వీటికి డిగ్రీలో అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ దశలో వరకు మనం ఏం చెప్పుకున్నాం, సాంప్రదాయంలో ఇంటర్మీడియట్ +2 అండ్ ఇటు పాలిటెక్నిక్ ద్వారా ఇవి రెండూ కాకుండా వొకేషనల్ అయిపోయిన తర్వాత డిగ్రీలో చాలా ఉపాధి. అయితే ఇక్కడ నేను 2-3 సార్లు మళ్ళీ ఏం చెప్తున్నాను, పిల్లలు వాళ్ళ గోల్ని ఖచ్చితంగా వాళ్ళు నిర్దిష్టంగా తెలుసుకోవాల్సి రావాల్సిందే అని ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు ఈ 30 సంవత్సరాల అనుభవంలో నేను గమనించింది ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఎంపీసీ చదువుతారు. 2 సంవత్సరాలు ఎంపీసీ చదివిన తర్వాత ఎవరికి ఎక్కడ వెళ్ళాలో అవగాహన లోపంతో బీకామ్ కంప్యూటర్స్కి వస్తారు. యాక్చువల్లీ బీకామ్ కంప్యూటర్స్కి ఎంపీసీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైన్సెస్లో కానీ ఇంజనీరింగ్లో కానీ వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను కాదని బీకామ్ కంప్యూటర్స్కి వస్తారు. పోనీ బీకామ్ కంప్యూటర్స్ 3 సంవత్సరాల డిగ్రీ కాల వ్యవధి అయిపోయిన తర్వాత ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ చదువుతారంటే మళ్ళీ అది చదవకుండా ఏదో ఎంఏ ఇంగ్లీష్ చేయడం లేకపోతే మరో కోర్సుకి లేదా ఎంబీఏ చేసుకోవడం అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు 10వ తరగతి తర్వాత వేసిన పునాది ఒకటి, కట్టిన ఇండ్లు కన్స్ట్రక్షన్ ఒకటి, చివరికి ఫినిషింగ్ ఒకటి అవుతుంది. దీనివల్ల ఏ ఉపాధి అవకాశాలు అటువంటి పిల్లలకి రావు. దయచేసి అందుకే నేను 10వ తరగతి తర్వాత మీరు ఏం చదవదలుచుకున్నారు అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. తీసుకున్న తర్వాతనే మీరు బయటకు వచ్చి ఏ కాలేజీ ఏ కోర్సు నాకు ఇది కావాలి కాబట్టి అది ఎక్కడెక్కడ ఉంది అనేది కొంత సమయాన్ని కేటాయించుకోండి. అందుకే ఇప్పుడు అంటే 10th క్లాస్ తర్వాత ఎంపీసీ చదివి బీకామ్ కంప్యూటర్స్కి వచ్చి ఎంబీఏ చేస్తే చదివిన ఇంటర్మీడియట్ ఏమో సైన్సెస్ అంటే నీకు పునాది పడింది ఫిజిక్స్ కెమిస్ట్రీతో. నువ్వు వచ్చింది డిగ్రీలో చదువుతున్నదేమో కామర్స్ అంటే అకౌంటింగు, కామర్సు, టాక్సేషను, ఆడిటింగు, బ్యాంకింగు ఇవి వస్తాయి. అంటే నీ పునాదికి నువ్వు చదివే డిగ్రీకి అస్సలు సంబంధం లేదు. అంటే ఆ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కాల వ్యవధి కూడా మీకు వేస్ట్ అయిపోతుంది. ఇంతకన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఎంబీఏకి వస్తారు అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అందులో ఈ చదివిన ఇంటర్మీడియట్ ఎంపీసీకి కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ వ్యవహార సంబంధం అస్సలు ఎంత మాత్రం కూడా లేకుండా అక్కడ చేసే బోధనా సబ్జెక్టులు అక్కడ వేరుగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి తప్పులు దయచేసి చేయకండి. 10th క్లాస్ తర్వాత మీరు ఏం అవదలుచుకున్నారు, ఇంజనీర్ అవదలుచుకుంటే ఆ స్ట్రీమ్లో వెళ్ళిపోండి, లేదా డాక్టర్ అవదలుచుకుంటే ఆ స్ట్రీమ్లో వెళ్ళిపోండి. చాలామంది 50-60% విద్యార్థులు ఎలా వస్తున్నారంటే బైపీసీ చదువుతారు. బైపీసీ చదివిన తర్వాత డిగ్రీకి వచ్చేసరికి నీట్లో పోటీ తత్వంలో వాడు నిల్చోలేకపోతారు. అప్పుడు ఏం చేస్తారు, ఏది లేకపోతే ఇదే అన్నట్టు అప్పుడు మళ్ళీ బీకామ్కో బీబీఏకో కోర్సెస్కి వస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే బైపీసీ తర్వాత ఎంపీసీ బీబీఏ బీకామ్కి రావాల్సిన అంత అవసరం లేదు. ఎందుకని మీ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మా బీకామ్ బీబీఏ కోర్సెస్లో ఈ సదరు సంబంధించిన కోర్సెస్లో కనబడవు. అయితే ఈ బైపీసీ 2 సంవత్సరాలు వేస్ట్, బైపీసీ చదువుకు పెట్టిన పెట్టుబడి వేస్ట్. ఇవి రెండూ కాకుండా బీకామ్లో చెప్పే సబ్జెక్టులు ఒక్కటి కూడా పాపం ఈ విద్యార్థులకి తలలోకి ఎక్కువ.
కారణం ఏంటంటే అక్కడ మేము చెప్పేవి టాక్సేషన్, జిఎస్టీ వేరే ఉంటుంది, అకౌంటింగ్ వేరే ఉంటుంది, కార్పొరేట్ అకౌంటింగ్ వేరే ఉంటుంది. వీళ్ళకి అకౌంటెన్సీ ఫండమెంటల్స్ ఏమీ తెలియవు. కాబట్టి ఆ క్లాస్లో ఉన్న విద్యార్థులతో వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే ఎంఈసీ సిఈసీ నుంచి వచ్చిన పిల్లలకి బీకామ్ బీబీఏ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే పునాది అదే వాళ్ళది. కాబట్టి ఆ ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి క్లాస్లో, ప్రతి సంవత్సరంలో, ప్రతి కళాశాలలో ఇటువంటి ఎంపీసీ బైపీసీ నుంచి బీకామ్కి వచ్చిన పిల్లలు, లేదా సిఈసీ నుంచి మరో కోర్సుకి వెళ్ళిపోయిన పిల్లలు, అంటే ఫండమెంటల్గా ఫౌండేషన్ ఒకటి వేసి, పునాది ఒకటి వేసి, బిల్డింగ్ ఇంకోటి కన్స్ట్రక్షన్ చేసుకోకండి. మళ్ళీ అంటే స్నేహితులు, ఇందులో ఎక్కువ పాత్ర ఎవరిది ఉంటుందంటే స్నేహితుల ప్రభావం ఉంటుంది. బైపీసీ మేము అడుగుతాం, బైపీసీ మరి నువ్వు ఎందుకు చదివేవమ్మా బీబీఏకి వస్తున్నావంటే మా దోస్తులు వెళ్ళారంటారు. దయచేసి దోస్తుల ప్రభావం పక్కన పెట్టండి. ఇది మీ జీవితం, మీ నిర్ణయం. కాబట్టి మీరు నిర్ణయించుకునే దాన్ని బట్టి మీకు భవిష్యత్తు అటు వెళ్తుంది. ఆ దోవలో భవిష్యత్తు వెళ్తున్నప్పుడు మీరు నిర్దేశించుకోవాలి. స్నేహితులు స్నేహితులుగానే ఉంటారు, కానీ మీ భవిష్యత్తు వాళ్ళు తీర్చిదిద్దలేరు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది, మీ నిర్ణయంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్కే, బైపీసీ తీసుకున్న వాళ్ళు మెడికల్కే లేదా డాక్టర్ సైడే, లేదా ఎంఈసీ సిఈసీ తీసుకున్న వాళ్ళు బిజినెస్ అకౌంట్స్, కామర్స్, ఈ బిజినెస్ అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ మేనేజరియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్సెస్కే. ఇంకా ఇవి కాకుండా హెచ్ఈసీ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా సివిల్ సర్వీసెస్కే. అయితే ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం చాలా మందిని ఈ కోర్సులోంచి ఆ కోర్సులో, ఆ కోర్సులోంచి ఈ కోర్సులో చదువుకోవచ్చు అని అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. నేను ఇక్కడ చదవద్దు అని చెప్పటం లేదు, అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంచుకున్న రంగంలో రాణించడం అనేది ఈజీగా ఉంటుంది మీకు. అంతేగాని నేర్చుకున్నది ఒకటి, చేసేది ఒకటి చేస్తే దానివల్ల మీకు ఆ ఇంట్రెస్ట్ పోతుంది. అంటే ఇప్పటి వరకు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి రేపొద్దు నుంచి వాట్ ఈజ్ అకౌంటెన్సీ, వాట్ ఈజ్ డెబిట్, వాట్ ఈజ్ క్రెడిట్, వాట్ ఈజ్ బ్యాలెన్స్ షీట్ అన్న అనుకోండి, వాళ్ళు కష్టపడతారు. అయితే ఒకటి, ఎంపీసీ చేసి చార్టెడ్ అకౌంటెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు, బైపీసీ చదివి చార్టెడ్ అకౌంటెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీ గోల్ ఎటువైపు ఉంది, మీ దోవ ఎటువైపు వెళ్తోంది, మీరు నిర్ణయించుకున్న విషయం ఏంటి, మీరు అక్కడ అమలుపరుస్తున్న విషయం ఏంటి. కాబట్టి ఇది ఖచ్చితంగా కనుక మీరు నిర్ణయించుకుంటే ఏ కోర్సులో అయినా ఎవరైనా ఖచ్చితంగా రాణిస్తారు. కాబట్టి ఈ అవకాశాలు ఏం చెప్తున్నానంటే 10వ తరగతి తర్వాత 1 సాంప్రదాయ కోర్సులు, 2 పాలిటెక్నిక్, 3 సర్టిఫికేషన్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్. ఇవి అన్నీ కాకుండా ఇంకా మీకు కావాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ కానీ, లేకపోతే టైలరింగ్ సైడ్ కానీ, లేకపోతే వెజిటబుల్స్ కార్వింగ్ సైడ్ కానీ, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సైడ్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ సైడ్ కానీ, స్కై ఈజ్ ద లిమిట్. అన్ని ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులు ఉన్నాయి, వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు నేర్చుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. కానీ వీటన్నిటిలో మీరు అందిపుచ్చుకోవాలంటే మీరు తీసుకున్న కోర్సులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో పూర్తిగా నిమగ్నం వైపే చదవాలి. ఏదో తీసుకున్నాం కదా అని చెప్పేసి అని వెళ్ళిపోతుందని చెప్పి ఆ ఫ్లోలో పడి కొట్టుకుపోయి చివరికి నాకు ఏది రాలేదనే బదులు తీసుకున్న కోర్సు, నమ్ముకున్న కోర్సుని న్యాయం చేయండి. ఆ కోర్సు అప్పుడు మీకు ఎటువంటి భవిష్యత్తుని ఇవ్వడానికైనా వెనకాడని కోర్సులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ సాంప్రదాయ వృత్తి విద్య సర్టిఫికేట్ కోర్సెస్కి అనుగుణంగానే బ్యాచిలర్ డిగ్రీస్ కూడా అనుసంధానంలో చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే బీఎస్సీ తీసుకుంటే కనుక బీఎస్సీ అగ్రికల్చరల్ సైన్స్ ఉంది, బీఎస్సీ వెజిటబుల్ కార్వింగ్ ఉంది, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఉంది. బీఎస్సీకి వచ్చేసరికి మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్తో కాంబినేషను, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్తో కాంబినేషను, మ్యాథమెటిక్స్ తోటి ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ కాంబినేషన్ ఉంది. మళ్ళీ ఇలాగే ఇవే కాంబినేషన్స్ బిఏలో కూడా ఉన్నాయి మనకి. అంటే సోషియాలజీ, మాస్ కమ్యూనికేషన్, సైకాలజీ, ప్రత్యక్షంగా సైకాలజీ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లోనూ అవసరం వస్తుంది. మంచి లైమ్ లైట్లో ఉన్న కోర్సు సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. నెక్స్ట్ ఇంకా చెప్పుకోదలుచుకుంటే లిటరేచర్ సైడ్ వెళ్ళడం వల్ల నిజంగా మన వ్యక్తిత్వ వికాసం, మన పర్సనాలిటీ డెవలప్మెంట్, మన కెరీర్ మార్పు తీసుకోదలుచుకుంటే కనుక లిటరేచర్ అండ్ మాస్ కమ్యూనికేషన్ సైకాలజీలోకి వెళ్ళొచ్చు. అలాగే కామర్స్లోకి వస్తే ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే ఎంఈసీ చదివిన తర్వాత బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో మచ్ అడ్వాన్స్డ్ కోర్సు, చెప్పాలంటే ఈక్వలెంట్ టు బీటెక్, రారాజు అయిన కోర్స్ అని చెప్పుకోవచ్చు. అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గత 3 సంవత్సరాలుగా. అది అయిపోయిన తర్వాత ఎంకామ్లో మామూలు సాధారణ ఎంకామ్, సాంప్రదాయ ఎంకామ్ కాకుండా ఎంకామ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ పిల్లలంతా కూడా ఎంకామ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటే ఎంకామ్ ఐఎస్ కనుక తీసుకున్నట్టయితే
టోటల్గా ఈక్వలెంట్ అంటే 3-4 లక్షల ప్యాకేజీలతోటి ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళ కోసం వేచి ఉన్నాయనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇవన్నీ 10వ తరగతి తర్వాత కోర్సులు, కెరీర్ గైడెన్స్ అవకాశాలు ఇవన్నీ చక్కగా పాటించి బంగారు భవిష్యత్తుతోటి మిక్కిలి ఉన్నత శిఖరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రాణిస్తారని ఆశిస్తూ నమస్కారం.